దేశంలోని కోట్లాది మంది యువతీ యువకులంతా నరేంద్ర మోడీకి అండగా నిలిచారన్నారు. చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి, శంషాబాద్లోని వైఎస్ఆర్ గార్డెన్స్లో జరిగిన భారతీయ జనతా పార్టీ యువమోర్చా యువ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, గత 10 ఏళ్ల కాలంలో కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ ఎంతో మంది యువతీ యువకులకు ఉపాధి మార్గాలు చూపించిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ముద్రా లోన్స్ ద్వారా స్వయం ఉపాధి శక్తిని పెంపొందించిందన్నారు. భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాల పట్ల యువతకు మార్గనిర్దేశం చేసి భారతీయ జనతా పార్టీ అని మాత్రమేనని కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ సర్కార్ను అబాస్పాలు చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ఎన్నో కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మోడీ వెంట యువత నిలబడాలని కొండా విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మతత్వం రాజకీయాలు చేస్తూ బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని అన్నారు. నరేంద్ర మోడీ పాలనలో దేశ ప్రజలందరినీ కేంద్ర ప్రభుత్వం సమానంగా చూసిందని ఆయన చెప్పారు. ఇస్లామిక్ కంట్రీలా పెరుగుతలేదు. అన్నిట్ల బెస్ట్ పాపులేషన్ కంట్రోల్ బంగ్లాదేశ్ ఉంది. అన్నిట్ల బెస్ట్ పాపులేషన్ కంట్రోల్ సౌదీ అరేబియాలా, దుబాయ్లా, మరి పాపులేషన్ కంట్రోల్ మరి పాకిస్తాన్లో ఉన్నా. కానీ ఇక్కడ ఆబాది పెంచేటోళ్ళు ఎవరు? నిజంగానే మన ప్రథమ హక్కు అంట వాళ్ళకంట మన ఆస్తులను గుంజుకుంటారా? ఇంకోటి ముస్లిం రిజర్వేషన్స్ అని చెప్పి కర్ణాటకలో చేసినట్టు ఓబీసీ రిజర్వేషన్ 4% తక్కువ చేసి ముస్లిం రిజర్వేషన్ పెంచదు. అది రాజ్యాంగంకి వ్యతిరేకం. మేము అందరినీ రాజ్యాంగం వ్యతిరేక కదా, ముస్లిమ్స్లకు కూడా నష్టం. ఎందుకంటే ముస్లిం మతపరంగా రిజర్వేషన్స్ పెడితే అన్నిట్లా ఎదిగిన ఎడ్యుకేటెడ్ ధనవంతమైన ముస్లిమ్స్లకు లాభం, కానీ పేద ముస్లిమ్స్లకు లాభం కాదు. వాళ్ళు ముస్లిమ్స్ అని ఓట్ బ్యాంక్గా వాడుకుంటే మేము ముస్లిమ్స్ అని ఆదుకుంటున్నాం. ఈరోజు చూడండి, ఏ పథకం మోడీ చేసినా కూడా అది అందరికీ సమానము. కొన్నిట్ల ముస్లిం సోదరులు ఎక్కువ వాడుకుంటున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 31% ముస్లిమ్స్ వాడుకుంటున్నారు. శాతంలో పర్సంటేజ్ చూస్తే హిందువుల కంటే ఎక్కువ. ముద్రా లోన్స్ ప్రధానమంత్రి మోడీ 36% ముస్లిమ్స్ వాడుకుంటున్నారు. అది హిందువుల కంటే ఎక్కువ. మేము కాదయ్యా, మీరు మతతత్వ పార్టీ అవుతుంది, మీరు పోలరైజేషన్, భారతదేశం నిన్ను పొందబెడుతుంది. మీరు కాంగ్రెస్ నేషనల్ పార్టీ పోయి ఇస్లామిక్ నేషనల్ పార్టీ అవుతున్నది మీరు. అది దేశానికి మంచిది కాదు, ముస్లిమ్స్కి కూడా మంచిది కాదు. ముస్లిమ్స్ అని ఆదుకునేది మీరు.